ఎక్కడికి వెళ్తారే? ఇవ్వండి, ఆ మెమరీ కార్డు ఇవ్వండి అమ్మా, ఇవ్వండి. తీసుకో. వాళ్ళు పట్టుకోండిరా, వాళ్ళని వదలకూడదు. వాళ్ళంతా చూడాల్సిందే. ఇవాళ ఆ మెమరీ కార్డ్ లాక్కోవాల్సిందే. వెళ్ళండి. తప్పించుకున్నారే. పోయి పోయి ఈ చెత్త కుప్పలోకి వచ్చారే. ఎక్కడిని వెతకాలి? ఎక్కడ దొరుకుతారు వీళ్ళు? ఇలా కాదురా, వెళ్ళి టార్చ్ లైట్ తీసుకొద్దాం రా. పద. ఏంట్రా, ఏమైంది? చీకట్లో కనిపించలేదు, టార్చ్ లైట్ తీసుకెళ్దామని వచ్చాం. సరే సరే, ఏమక్కర్లేదు. వాళ్ళెట్టి వెళ్ళినా బయటికి రావడానికి ఇదొక్కటే దారి. వాళ్ళిట్నుంచే రావాలి, ఇట్నుంచే వెళ్ళాలి. ఉండండి, సీతకి ఫోన్ ట్రై చేస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. పీకను చంపేస్తానే, చంపేస్తాను, చంపేస్తాను. అంటే హంసను హత్య చేసింది వాళ్ళ తల్లిదండ్రులా? అవును సార్. అరే ఈ వీడియో చూడరా. పీకను చంపేస్తానే, చంపేస్తాను, చంపేస్తాను. ఒక అమ్మాయిని తల్లిదండ్రులు హత్య చేస్తున్నారు. నాకు ఏదో మెసేజ్ వచ్చిందిరా, సేమ్ వీడియో నాకు వచ్చిందిరా. పీకను చంపేస్తానే, చంపేస్తాను. అరే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరా. స్వర్ణ సక్సెస్. ఈ పోస్ట్ ని ఎంతమంది ఎంత త్వరగా చూసి అంతమందికి షేర్ చేస్తే మనకంత మంచిది. ఇది తప్ప సాకేత్ ని మనం రక్షించుకునే మరో మార్గం లేదు. సహించలేకపోయినా భరించలేకపోయినా అది నాకు సంబంధించిన విషయం కాదు. పీకను చంపేస్తానే, చంపేస్తాను. చాముండేశ్వరి, చాముండేశ్వరి ఇలా రా. ఏంటండి? వస్తున్నాను.
పీక నురిమి చంపేస్తానే చంపేస్తాను ఏంటండి ఇలారా చూడు చూడు చంపేస్తాను చంపేస్తాను మనం చేసిన హత్య అన్నం పుణ్యం ఎరుగని మంగమ్మ గారి మనవడు సాకేత్ మీద పడింది. రేపే ఉరిశిక్ష. సాకేత్ నిరపరాదండి, అలా జరగడానికి వీల్లేదు. అవును, వెంటనే మీడియాకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. హలో మీడియా, స్వర్ణ చూడు, లైక్స్ పెరుగుతున్నాయి, అందరూ షేర్ చేస్తున్నారు. చూడు, అప్పుడే లక్షల్లోకి వెళ్ళింది. ఇంక సాకేత్ ఏం కాదు, తను నిరపరాధిగా ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు. అక్క 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 ప్లీజ్ అక్క అక్క ఏమైందక్క ఏమైందక్క పదక్క, ఏదేమైనా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. రా అక్క రా, కొంచెం వచ్చుకో అక్క రా, జాగ్రత్త. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త. కేవలం ఒకే ఒక గంటలో 1,00,000 వ్యూస్ రికార్డ్. ఒక వాస్తవాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తున్న సంచలన వార్త. నెల్లూరులో జరిగిన ఒక హత్య కేసులో పిఠాపురం సాకేత్ వర్మ అనే యువ పారిశ్రామికవేత్తకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. హత్య సాకేత్ వర్మ చేయలేదనే స్పష్టంగా తెలియజేసే విషయం ఇప్పుడు ఈ సంచలనానికి దారితీసింది. చీడ అందరినీ చెరిచే పురుగని చొప్పుతో నులిమి చంపినట్టు నీ పీక నులిమి చంపేస్తానే చంపేస్తాను. అమ్మమ్మా, ఆ మెమరీ కార్డ్ తీసుకున్నారా? ఒకసారి నీ మనుషులకి ఫోన్ చేయి. అవసరం లేదు ఊర్మిళ, వాళ్ళు ఈ భాగీరథి మనుషులు. నేననుకున్నది సాధించే వరకు వదలరు. నువ్వనుకున్నది జరిగే వరకు నేను నిన్ను వదలను. మా అక్కని అన్యాయంగా చంపిన వాడు బతకూడదు. వాడి కుటుంబం సర్వనాశనం కావాలి. ఊర్మిళ, కూల్ కూల్. రేపు తెల్లవారుగానే సాకేత్ ఉరి, ఆపై మంగమ్మ కుటుంబాన్ని మొత్తాన్ని మంటగలపాలి. అవును, అది నేను కళ్ళారా చూడాలి. అంతవరకు ఎందుకు ఊర్మిళ? పిఠాపురం వంశ చరిత్రంతా ఎలా ఎండగడుతున్నారు లైవ్ లో చూద్దాం. కమాన్. హత్య సాకేత్ వర్మ చేయలేదనే స్పష్టంగా తెలియజేసే విషయం చీడ అందరినీ చెరిచే పురుగని చొప్పుతో నులిమి చంపినట్టు చాలా కీలకమైన ఆధారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవేంటో చూద్దాం. అక్క అక్క, ఓర్చుకో అక్క, కొంచెం ఓర్చుకో. భాగీరథి గారు, యువర్ అండర్ అరెస్ట్.